ఘనంగా శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, భోగ్ బండార్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీ శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణంలోని అయ్యప్ప కొండపై కొలువైన సేవాలాల్ మరియమ్మ యాడి ఆలయం ఆవరణలో జరిగిన భోగ్ బండార్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సంత్ సేవాలాల్ మహారాజ్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తరువాత ప్రతి తాండాకు బీటీ రోడ్డు వేయాలనే సంకల్పం తీసుకున్నారని చెప్పారు. బంజారా బిడ్డలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ విద్యానిధిలో 10% గిరిజన బంజారా విద్యార్థులకు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మనం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ తరతరాలుగా వస్తున్న మన సంస్కృతిని, సాంప్రదాయాలను మనం కాపాడుకోవాలని చెప్పారు. వచ్చే ఏడాది మరింత వైభవంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకుందాం అని ఆయన అన్నారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందర బోయి, జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, నాయకులు ఆర్ శేఖర్ నాయక్, కె శేఖర్ నాయక్, చందర్ నాయక్, చత్రు నాయక్, దేవుజా నాయక్, రాము నాయక్, గంగా రామ్ నాయక్, నార్యా నాయక్, గోపాల్ నాయక్, చంద్ర నాయక్, సుభాష్ నాయక్, దశరథ్ నాయక్, తానాజీ, లక్ష్మణ్ నాయక్, సంతోష్ నాయక్, రామ్నాయక్, శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.